మాదిగలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు సాకే గురుమూర్తి మాదిగ మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో టీఎం రమేష్ మాదిగను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మాదిగలపై జరుగుతున్న దాడులను పూర్తిగా ఖండించాలన్నారు. రాంబాబుపై కేసు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ మాదిగల హత్య జరిగిన ఘటనపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అందించిన హక్కులను కాలరాసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ భీమ్లింగం ఆదిగా, జేఏసీ రాష్ట్ర నాయకులు సాకే హరి, అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలూరు గంగాధర, కళ్యాణదుర్గం తాలూకా అధ్యక్షులు కృష్ణాపురం బాబు, షెట్టూరు మండల అధ్యక్షులు వెట్టి తిప్పేస్వామి, కంబదూర్ గంపల రామాంజనేయులు, ఉరవకొండ నాయకులు వ్యాసాపురం తిప్పేస్వామి, సింగనమల నాయకులు భాను, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశానికి దిశ దశ చూపించిన వాటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ విగ్రహం ముందర నిరసన కార్యక్రమం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్యన్న కమిటీ జిల్లా కమిటీ సభ్యులు మరియు అన్నగారు సాకే హరియన్న గారు మరియు వివిధ సంఘాల అందరినీ కలుపుకొని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలపైనే హత్యలు, మాదిగల అమ్మాయిలపైనే అత్యాచారాలు, మాదిగల భూములపైనే కబ్జాలు. రిజిస్ట్రేషన్ భూములు జోలికి పోరు. ఇందిరమ్మ కాలంలో మాకు ఇచ్చిన 2 ఎకరాల మీదే అందరికీ కన్నం తప్ప ఇందిరమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు వందలాది ఎకరాలు సంపాదించిన భూములపైన ఎవరూ పోరు. ఎవడైనా ఒక లీడర్ తయారైతే మాదిగల నుంచి ఎవడైనా ఒక లీడర్ తయారైతే వాడిని చంపడానికైనా ప్రయత్నం చేస్తారు, లేదా బ్లాక్మెయిల్ చేయడానికైనా ప్రయత్నిస్తారు. వాళ్ళకి తలొగ్గి వాళ్ళ కాళ్ళ కింద కూర్చుంటేనే మాదిగలకి జీవితం. ఎదురు తిరిగితే కర్నూలులో రమేష్ గారిని చంపడం. ఇది భారత రాజ్యాంగంలో ఏమన్నా పొందుపరిచినారా తెలియకుండా ఏమన్నా, లేదంటే బీజేపీ ప్రభుత్వం మాకు తెలియకుండా రాజ్యాంగంలో వెనక పక్కన పేజీలు రాసి కనిపించినారేమో మాకు తెలియదు. కానీ అంబేద్కర్ గారు బలహీన వర్గాల కోసం ఎంతో కఠినంగా శ్రమించి తన భార్యని, కొడుకుల్ని అందరినీ పోగొట్టుకుని భారత రాజ్యాంగం ఒక పద్ధతిగా నడవాలి, ఒక పద్ధతిగా పోవాలని చెప్పేసి ఆయన రాజ్యాంగం రాస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, ఆయన రాజ్యాంగాన్ని తిరిగి రాసి రెడ్ బుక్ రాజ్యాంగం, ఎల్లో బుక్ రాజ్యాంగం, వాళ్ళ ఇష్టమైన బుక్ రాజ్యాంగాలను అనుసరిస్తూ అది మాదిగల్ని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది చాలా దారుణమైన విషయం. అది చంపకపోగా కేవలం కుల సంఘాలు మాత్రమే, అన్నగారు చెప్పినట్లు ఇంత ముందు సాకేర అన్నగారు చెప్పారు, కుల సంఘాలు మాత్రమే మాట్లాడతాయని. అంటే కుల సంఘాలకు ఒకటేనా జాతి, కుల సంఘాలకు ఒకటేనా? మాది మీరు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, పార్టీలో ఉన్నవారు మీరు మాదిగ వాళ్ళు కాదా? మీ కులం ఏమన్నా తెలుగుదేశమా? మీ కులం ఏమన్నా వైసీపీనా? అదే ఒక రెడ్డికో కాపుకో జరిగితే, ఒక కమ్మోలకో జరిగితే వాళ్ళు ఎంత పద్ధతిగా ఒకటవుతారు. ఈరోజు రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి రాష్ట్రం అల్లకొల్లం అవుతుంది. ఏదో మాట్లాడాడు, ఏదో అంటే ఒక ముఖ్యమంత్రిని ఒక మాట అంటే స్పందించే అధికార యంత్రాంగం ఒక మాదిగ వ్యక్తిని, ఒక నాయకుని నడి బజార్లో చంపితే స్పందించడం లేదు. అంటే ఉన్నతమైన వ్యక్తికే అన్ని చట్టాలు వర్తిస్తాయి. అధికారంలో ఉండే నాయకులకే రాజ్యాంగం పనిచేస్తుంది. అధికారం లేకపోతే రాజ్యాంగము పనిచేయదు, చట్టము పనిచేయదు, అధికారులు స్పందించరు. మా కులం బానిసత్వంగా బతకాలనే చూస్తున్నారు తప్ప మా కుల వాళ్ళు ఏ రాజకీయ నాయకులు చేసినారు. మేము కష్టపడి ఈరోజు ప్రజా సంఘాల్లో ఉండి ప్రశ్నించగలుగుతున్నాం కాబట్టి అంతో ఇంతో మా కులానికి న్యాయం జరుగుతుందని గంటపదంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క కుల సంఘ నాయకుడు కష్టపడి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ప్రశ్నిస్తున్నారో, నిలబడి చేస్తున్నారు. అధికారంలో ఉండి మాదిగ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా అయినారు. మీరు ఆ జాతిలో పుట్టలేదా? ఈరోజు జిల్లాలో ఎమ్మెల్యే లేరా? పుట్టిపర్తి జిల్లాలో మాదిగ ఎమ్మెల్యే లేరా? ఆంధ్రప్రదేశ్లో మాదిగ హోంమంత్రి గారు ఉన్నారు కదా, మరి ఎందుకు అనిత గారు ఇంతవరకు స్పందించలేదు?
రాంబాబు గారిని అరెస్ట్ చేసేకైతే స్పందించే వాళ్ళు ఒక మాదిగ కులస్తులు నటి బజార్లో చంపితే ఎందుకు హోంమంత్రి గారు ప్రశ్నించడం లేదు? ఎందుకు ఆమె మాట్లాడటం లేదు? ఒక జాతి బిడ్డగా ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? అంటే మీకు రాజకీయాలు ముఖ్యమా? కులాన్ని చంపుకుంటూ పోతే రేపొద్దున మిమ్మల్ని కూడా చంపుతారేమో ఆలోచించుకోండి. రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు మాకు వాళ్ళకు పట్టినకైతే రేపొద్దున మీకు పడతాను గ్యారెంటీ ఏముంది? దయచేసి ఒకటే చెప్తున్నా, రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, మనం ఐకమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం, అంబేద్కర్ కలగన్న రాజ్యాధికారంలోకి పోగలుగుతా. కానీ ఇలా అల్లుకుంటూ పోయి వాడిని చంపినారులే మాకు వచ్చింది, వీళ్ళు చంపినారులే మాకు వచ్చింది అనుకుంటే ఇలా జాతి నాశనం అయిపోతే ప్రతి ఒక్కరికి రేపొద్దున ఇదే గతి పడుతుంది. దయచేసి మాదిగలారా ఏకం కండి, రాజ్యాధికారం కోసం పోరాడండి. మన పైన దాడుల్ని, దాంతో దౌర్జన్యాన్ని, హత్యల్ని ఖండించుకుంటూ పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు, బాని సంఖ్యలు తప్ప అని చెప్పేసి వాటిని తెగదించుకుంటూ ముందుకు సాగుదామని చెప్పేసి సభాముఖంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా నమస్కరించుకుంటూ